హాయ్ అందరికీ నమస్తే అండి. నేటి కాలంలో అయితే అందరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అందుకు గల కారణాలు, అది రాలడం అనేది ఎలా నివారించాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పోషకాహారం అందకపోవడం. మన ఆరోగ్యానికి పోషకాహారం ఎలా అవసరమో అలానే మన జుట్టుకి కూడా పోషకాహారం అనేది చాలా అవసరం. దీనికి విటమిన్ ఏ, విటమిన్ డి, ఐరన్స్ వంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పాలు, చేపలు, ఈ నట్స్ ఇలాంటి ప్రోటీన్ ఐటమ్స్ అనేవి మన ఆహారంలో ఒకటి భాగంగా అయిపోవాలి. తర్వాత డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. సో మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి ఏంటంటే కుదులకి రక్త ప్రసరణ అవి బాగా జరిగి కొంచెం కుదులకి మాయిశ్చరైజేషన్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ మసాజ్ కూడా మనకి స్కాల్ప్కి చాలా అవసరం అండి. వారానికి 1-2 సార్లు కాస్త కుదులకి ఆయిల్తో మసాజ్ చేస్తే దానివల్ల రక్త ప్రసరణ బాగా అయ్యి జుట్టు రాలడం అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. అలానే అలోవెరా జెల్ అనేది మన చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎలా మంచిదో మన జుట్టుకు కూడా చాలా మంచిది. మనకి సహజంగా దొరికే అలోవెరా జెల్ని కుదుళ్లకు పట్టించి 45 నిమిషాల తర్వాత వాష్ చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా మృదువుగా, స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మన ఒంటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాగైతే 2 పూట్ల స్నానాలు చేస్తారో అలాగే మన జుట్టు కూడా చాలా శుభ్రతగా ఉండాలి. అందుకు గాను వారానికి 2 కానీ 3 సార్లు కానీ హెయిర్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి. అలానే జుట్టుని సహజంగా ఆరబెట్టుకోవాలి. కానీ హెయిర్ డ్రైయర్లు ఇవి వాడడం వల్ల ఏంటంటే హెయిర్ ఎక్కువ డ్రై అయిపోయి మాయిశ్చరైజేషన్ ఏమి ఉండకుండా స్కాల్ప్కి జుట్టు రాలిపోవడం అనేది మనకి జరుగుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ఇవే కాకుండా మనం స్ట్రైట్నింగ్ అనేవి కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేయాలండి. హెయిర్ డ్రైయర్లు, కెమికల్స్తో కూడిన ట్రీట్మెంట్స్ అనేవి మనకి జుట్టుకి చాలా అస్సలు మంచిది కాదు. సో మనకి ఏదైనా కానీ సహజంగానే ఉండాలి. కానీ హెయిర్ డ్రైలు, ప్రోడక్ట్స్, కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మన షాంపూ కూడా చాలా మైల్డ్ కెమికల్స్ ఉండే షాంపూని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలానే మనకి హెయిర్ ఫాల్ ఇంకా కంట్రోల్ కాకపోతే మనం హెయిర్ క్లినిక్స్కి వెళ్ళి అక్కడ డాక్టర్ సజెస్ట్ చేసే పిఆర్పి ట్రీట్మెంట్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవచ్చు. సో మన హెయిర్ని హెల్దీగా ఉంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి, వాటర్ చాలా తీసుకోవాలండి, ఆయిల్ మసాజ్ చేసుకోవాలి, అలాగే స్కాల్ప్ని నీట్గా ఉంచుకోవాలి. వారానికి 2-3 సార్లు షాంపూ చేయాలి. నేను చెప్పే మీకు స్కిన్ అండ్ హెయిర్ టిప్స్ కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.